హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ఎక్స్ప్లోర్స్. అఫ్ కోర్స్ మీరు తమిళ చూసి ఉంటారు. ఈరోజు నేను జున్ను చేయబోతున్నాను, రెడీమేడ్ జున్ను. సో మీకు ఇంగ్రీడియంట్స్ అనే స్టార్టింగ్లో చూపించేశాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది జున్ను. సో రెడీమేడ్ జున్ను ఇది వచ్చేసి చైనా గ్రాస్ ఉంటుంది. ఒక చిన్న పీసెస్ ఉంటుంది, కొంచెం అది కట్ చేసుకొని నానబెట్టేసుకొని కడిగేసుకుంటే కొంచెం ఈజీగానే అయిపోతుంది. సో ఎందుకంటే ఇది నా ఫస్ట్ కుకింగ్ వ్లాగ్, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు దాకా నేను అన్ని వీడియోస్ కొంచెం కొంచెం కట్ చేసి మెడ్ చేసుకొని ఏదో వాయిస్ ఓవర్ ఇది ఇచ్చుకుంటూ చేస్తాను, కానీ ఇది ఆన్ టైం చేసేస్తున్నాను. ఒక సింగిల్ వీడియో లాగే చేసేస్తున్నాను. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు, కొంచెం ఓపికతో చూడండి. సో ఫస్ట్ అయితే పాలు అయితే పోసేసి సో పాలు అయితే పోస్తున్నాం. మరిగిన తర్వాత మనం పంచదార వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. సో నేను రెండే మిక్స్ చేస్తాను, ఎందుకంటే నాకు బెల్లం లాగా అనిపించాలి. కొంచెం జున్ను మచ్చంగా బెల్లం అయితే వేయను, కొంచెం పంచదార వేసి కొంచెం బెల్లం వేస్తాను. బెల్లం వల్ల కొంచెం ఎల్లోయిష్ ఫ్లేవర్ కింద అయితే వస్తుంది. నాకు ఆ టైప్లో జున్ను అంటే ఇష్టం, ప్యూర్ వైట్ కంటే. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. లాస్ట్ టైం నేను December 31 నా బర్త్డేకి చేశాను, అది హాస్టల్లో చేశాను. నా సరిగ్గా రాలేదు, అది ప్యూర్ బెల్లం వేసి చేశాను. కానీ ప్యూర్ బెల్లం అయినా కూడా వస్తుంది అది. నేను చాలాసార్లు చేశాను, కానీ మరి ఎందుకు ఆ రోజు ఏమైందో తెలియదు. కానీ ఇది కెటిల్లో చేశాను, సో అది మేబీ దానివల్ల ఏమైనా పోయిందేమో తెలియదు. కానీ సో మంచిగా అయితే రావాలని కోరుకుంటున్నా. సో ప్రెసెంట్ అయితే పాలు అయితే పెట్టేశాను, పాలు మరుగుతున్నాయి. మీకు సో ఇది చూపిస్తున్నాను, ఇదే అగర్ చైనా గ్రాస్ అంటారు. సో హైదరాబాద్లో ఎక్కడ దొరకదు, నాకు దొరికింది మాత్రం కేపీహెచ్బి. అంటే నేను అమీర్ నగర్ నుంచి కేపీహెచ్కి షిఫ్ట్ అయిపోయాను. సో ఇదైతే ఎక్కడ దొరకలేదు, డీమార్ట్లో ఎతికాను, అక్కడ దొరికిన ఇక్కడ దొరికిన ఎక్కడ దొరకల. ఇది అగర్ పౌడర్ అనే సంథింగ్ ఏదో ఉంటుందంట. సో అది చేసుకోమన్నా, నాకు అది తెలియదు, అంత ఐడియా లేదు. సో దీనికోసం వెతికితే రత్నదీప్లో ఒకటే దొరికింది. సో ఫైనల్ దొరికిందని చూసినా కూడా రిజల్ట్ అయితే రాలేదు. వచ్చింది, గడ్డ అయితే కట్టింది, కానీ పాలు ఇరిగిపోయాయి. సో అది బాధ. సో అది పాలు ఇంకా మరుగుతున్నాయి, జస్ట్ నానబెట్టి వదిలేసా. టైం వచ్చినప్పుడు అది నీళ్ళంతా పారబోసేసి కొంచెం ఒకసారి వాష్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేయచ్చు. సో అది మీకు డిజాల్వ్ అయిపోతాయి, మీకు తగలవు. కొన్ని అక్కడక్కడ తగులుతాయి అంతే పంటకి. నార్మల్గా స్వీట్ లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవంతా మాకు ఎవరు నేర్పించారంటే 10 ఏళ్ళ క్రితం అనుకుంటా, మార్కండేయుల ఇంట్లో మేము ఉండేవాళ్ళం. సో వాళ్ళ కింద మేము పైన ఉండేవాళ్ళం, వాళ్ళు కింద ఉండేవాళ్ళు. సో కాంటోళ్ళు మాకు నేర్పించారు. వాళ్ళు ప్రతి పెళ్ళిలో ఇది కామన్ స్వీట్ వాళ్ళది. జున్ను అనేది ప్రతి పెళ్ళిలో వాళ్ళకి కామన్ ఉంటుంది, ప్రతి ఫంక్షన్ కానీ ఏదైనా సరే. కొత్త కొత్త వెరైటీస్ పెట్టాలంటే వాళ్ళ తర్వాత ఏదైనా సరే. సో అది. సో ఇంకేముంది, పాలు అయితే మరుగుతున్నాయి. దాని తర్వాత ముందు పంచదార వేసి కాసేపు తిప్పుకుంటాను. దాని తర్వాత కొంచెం బెల్లం వేసి అది కూడా అంతే కరిగేదాకా చేస్తాను. కరిగిన తర్వాత అప్పుడు అగర్ అయితే వేస్తాను. అనుకుంటా రావద్దని చెప్పాను, ఎందుకంటే నాకు సిగ్గు, నార్మల్గానే సిగ్గు. ఇలా వీడియోలు చేయడం అంటే అవి చేయడం అంటే కొంచెం చాలా కష్టమే నాకు. అందుకే కొంచెం సిగ్గు. మా అమ్మ నా ఇంట్లో పెట్టేసి సో వచ్చాను ఇప్పుడే.
జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో పంచదార అయితే వేసేసాము. పంచదార అయిపోయింది. సో నెక్స్ట్ కొంచెం బెల్లం వేద్దాం. చూసారు, కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూపిస్తున్నాను మీకు. సో ఆల్మోస్ట్ ఇది కూడా మరిగిపోయింది. సో ఇది కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం. సో అగర్ అగర్ కూడా వేసేసాం. సో ఇదే సో కాసేపు దాకా అది అగర్ అగర్ కరిగిపోతే దాని తర్వాత కొంచెం ఇలాచి, కొంచెం మిరియాలు వేసుకొని సో కింద దింపేసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసేస్తే ఒక 2-3 అవర్స్ అయినాక సో అదైతే గడ్డ అయితే గడ్డేస్తుంది. సో దాని తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తాను ఎలాగైతే వచ్చిందో. బాగా రావాలనుకుంటున్నా, మరి ఏమవుతుందో తెలియదు. సో మిరియాలు కూడా వేసేస్తాను. సో ఇంక మిరియాలు కూడా అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా దించేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ తర్వాత మనం అనుకున్న జున్ను అయితే రెడీ అవుతుంది. సో నేను యాలక్కాయలు ఎక్కువ వేయను, నాకు నచ్చదు ఆ స్మెల్ కొంచెం. అనిపిస్తుందా?
మామూలుగా అయితే షిఫ్ట్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. నేను ఒకసారి మిక్స్ చేసి పైన వేస్తాను మళ్ళా. సో వీడియో మంచిగా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎందుకంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చేశా కాబట్టి ఎలా వస్తుందో ఏంటో. సో అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేయాలి. జున్ను స్మెల్ అయితే వస్తుంది. సో మేకింగ్ అయితే అయిపోయింది, చూడాలి. చాలా సింపుల్, పెద్ద ఏం కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు. జస్ట్ పాలు మరిగించేసి అది కొంచెం నానబెట్టి కొంచెం కడిగేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. నేను కట్ చేయలేదు, రైట్గా వేసేసాను. వచ్చే నష్టం ఏం లేదు, కట్ చేసుకోండి లేదంటే లేదు. సో దాని తర్వాత లాస్ట్లో పంచదార కొంచెం బెల్లం వేసుకుంటే, బెల్లం ఆప్షనల్, మీ ఇష్టం. అది ప్యూర్ పంచదార వేసుకుంటే వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకుంటే వేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది వేసుకోండి. కానీ నేను రెండు మిక్స్ చేశాను. లేదు నేను డైట్ తొక్క షుగర్ మంచిది కదా ఇది కదా అంటే నేను చేసేది ఏం లేదు. తినండి అబ్బా, తినండి, ఎప్పుడో ఒకసారి తినేది కదా. ఇది కూడా మీరు రికమెండ్ చేయను, షుగర్ అన్నది కూడా మీరు రికమెండ్ ఏం చేయను. ఎప్పుడో ఒకసారి అంటే తినొచ్చు, పర్లేదు. డైలీ అదే తింటామంటే ఖచ్చితంగా షెడ్యూల్ అయితే వెళ్ళిపోతాం. సో ప్రెసెంట్ అయితే ఒక బౌల్ కావాలి. ఈ బౌల్లో అయితే వేసుకున్నాను, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. 2 hours later. ఫైనల్ జున్ అయితే తినేసాను, చాలా బాగుంది, అంతా ఓకే. కొంచెం తీపి ఎక్కువైంది అంత మాత్రమే, మిగతా అంతా నార్మల్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తాను కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి. బాయ్ బాయ్.